షార్ ఉపగ్రహం ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్లో ఇవాళ సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేసి విజయవంతమైన ఇస్రో ఇప్పుడు GSLV F-16 రాకెట్ను రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్లో సందడి వాతావరణం నెలకొంది. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న మధ్యాహ్నం 2:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, SAR అంటే సార్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ను భూమికి పంపించనుంది. నిసార్కు పగలు రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం, నేల తేమ, వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో ఈ నిసార్ సాయపడనుంది. తీర ప్రాంతం కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రెజల్యూషన్ ఫోటోలు, డేటా అందించడం నిసార్ ప్రత్యేకత. నిసార్ సేవలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిసార్ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెళ్లలు విరిగిపడడం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు నిసార్. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కాసేపట్లో కీలక రాకెట్ ప్రయోగం జరగనుంది. నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు మరో కీలకమైన ప్రయోగం జరగనుంది. సాయంత్రం 5:40 ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. అయితే ప్రధానంగా నాసా అదేవిధంగా ఇస్రో కలిసి సంయుక్తంగా రూపొందించిన నిసార్ అనే ఉపగ్రహాన్ని ఈరోజు GSLV F-16 అనే రాకెట్ ద్వారా నింగిలోకి పంపించనున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఉపగ్రహాన్ని అమెరికాకు సంబంధించిన నాసా అదేవిధంగా మన ఇస్రో ఇద్దరు కూడా సంయుక్తంగా దీన్ని రూపొందించారు. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని కూడా పిలుస్తారు. అయితే దీనికి సంబంధించి నిన్ననే కౌంట్డౌన్ కూడా 2:10 ప్రారంభమైంది. అది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. 27:30 ఈ కౌంట్డౌన్ అనేది కొనసాగుతుంది. ఇది కొనసాగిన తరువాత ఈరోజు 5:40 ఈ GSLV F-16 రాకెట్ ఈ నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్ళడం జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా రెండు రకాలైన బ్యాండ్లను రూపొందించడం జరిగింది శాస్త్రవేత్తలు. ఒక బ్యాండు ఎస్ బ్యాండ్ అనేది, అదేవిధంగా ఎల్ బ్యాండ్ అనే 2 బ్యాండ్లను రూపొందించారు. దీంట్లో ఎస్ బ్యాండ్ను ఇస్రో రూపొందిస్తే ఎల్ బ్యాండ్ను వచ్చేసి నాసా రూపొందించడం జరిగింది. అయితే ఇది అంటే మన షార్ నుంచి ప్రయోగిస్తున్న 102వ ప్రయోగం ఇది. దీంట్లో GSLV సిరీస్లో వచ్చి ఈ ప్రయోగము 18వ ప్రయోగంగా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ ప్రయోగం 3 దశల్లో జరుగుతుంది. 19 నిమిషాల్లో ఈ ప్రయోగం మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ నిసార్ యొక్క విషయానికి వస్తే ఈ ఉపగ్రహం అనేది అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించారు. దీంట్లో మొత్తం 11,200 కోట్ల రూపాయలతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం ఉపయోగాల విషయానికి వస్తే ఇది పూర్తిగా భూ పరిశీలన ఉపగ్రహం. ఇది భూమి ప్రతి అణువును స్కాన్ చేసి ఇది స్పష్టమైన ఫోటోలను పంపించడం జరుగుతుంది. అయితే ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని చుట్టి స్పష్టమైన ఫోటోలను ఇది పంపిస్తుంది. అంతేకాకుండా 12 రోజుల్లో భూమిని మొత్తాన్ని కూడా ఇది స్కాన్ చేసి మ్యాప్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను
ముందుగానే అంచనా వేయడానికి కూడా ఈ ఉపగ్రహం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మేఘాలు ఆవరించిన, అలాగే వర్షం కురిసిన అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది 24 గంటలు స్పష్టమైన ఫోటోలను తీసి ఇది భూమికి పంపించగలుగుతుంది. అలాగే అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ కూడా ఇది అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో ఈ ప్రయోగము అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రయోగంతో పాటు మరో అటువైపు నాసా అదేవిధంగా ఇస్రోది ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడా చూపంతా కూడా ఈరోజు షార్ప్ పైనే కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రయోగం ఏమవుతుందా అని సర్వత్రా ఒక ఉత్కంఠ, సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ ప్రయోగం విజయవంతం కావాలని సూలూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు సిఎస్ఎఫ్ దళాలు, అదేవిధంగా పోలీసులు, మెరైన్ పోలీసు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే సూలూరుపేటలో షార్ దగ్గర కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ఇప్పటికే నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా షార్కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రపంచంతో పాటు యావత్ భారతదేశం కూడా ఈ ప్రయోగం సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, షార్ నుంచి.